నమస్కారం. భారతదేశ రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడు ఒక సపరేట్ చాప్టర్. ఢిల్లీలో చక్రం తిప్పే జాతీయ పార్టీలైనా సరే వింధ్య పర్వతాలు దాటి తమిళనాడులోకి అడుగు పెడితే అక్కడి ద్రవిడ పార్టీల ముందు తలవంచాల్సిందే. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకేల చుట్టూ మాత్రమే తిరిగిన తమిళ రాజకీయాలు ఇప్పుడు ఒక చారిత్రక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ఎంకే స్టాలిన్ ద్రవిడ మోడల్, మరోవైపు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి పోరాటం. వీరికి తోడుగా ఎన్మన్ ఎన్మక్కల్ అంటూ దూసుకొస్తున్న బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై. వీటన్నిటికి మించి తమిళ రాజకీయ తెరపైకి హీరో విజయ్ తమిళగా వెట్రి కలగం టీవీకే రూపంలో ఎంట్రీ ఇవ్వడం 2026 ఎన్నికలను ఒక బాక్స్ ఆఫీస్ వార్లా మార్చేసింది. ఈ రోజు మనం తమిళనాడు ఎన్నికల గురించి పిన్ టు పిన్ గ్రౌండ్ లెవెల్ అనాలిసిస్ చేయబోతున్నాం. కులం, మతం, సినిమా గ్లామర్ మరియు ఫ్రీబీస్ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఈ ఎన్నికలను ఎలా శాసించబోతున్నాయి? లెట్స్ డీప్ డైవ్. తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ద్రవిడ సిద్ధాంతం అర్థం కావాలి. హిందీ వ్యతిరేక ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేకత, రాష్ట్ర హక్కుల సాధన పునాదుల మీద డిఎంకే ఆవిర్భవించింది. 2021లో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎంకే స్టాలిన్ తన పాలనను ద్రవిడ మోడల్గా అభివర్ణించుకున్నారు. మరిక్కడ స్టాలిన్ బలం ఏంటి? 1 సంక్షేమ పథకాలు, 2 కూటమి బలం. మొదటి చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు. కలైంగర్ మగలిర్ ఉరిమై తత్వం కింద 1 కోటి మందికి పైగా మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇవ్వడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం డిఎంకేకి క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకును సృష్టించాయి. నెక్స్ట్ రెండవది చూసుకున్నట్లయితే కూటమి బలం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, దళిత పార్టీలతో డిఎంకే ఏర్పాటు చేసిన కూటమి మ్యాథమెటికల్గా చాలా స్ట్రాంగ్. 2024 లోక్సభ ఎన్నికల్లో 40కి 40 సీట్లు గెలవడం దీనికి నిదర్శనం. కానీ డిఎంకేకు సవాళ్లు లేవా? ఉన్నాయి. విపరీతమైన అవినీతి ఆరోపణలు, మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం మరియు కింది స్థాయి క్యాడర్లో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ స్టాలిన్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ది ఆపోజిషన్ సర్వైవల్. అన్నా డిఎంకేస్ ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఒకప్పుడు అమ్మ జయలలిత కనుసైగలతో నడిచిన అన్నా డిఎంకే ఆమె మరణం తర్వాత ముక్కలైంది. కానీ ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి ఈపీఎస్ పార్టీపై పూర్తి పట్టు సాధించారు. 2026 ఎన్నికలు అన్నా డిఎంకేకు డూ ఆర్ డై. ఇక్కడ పళనిస్వామి వేసిన మాస్టర్ స్ట్రోక్ బీజేపీతో పొత్తు తెంచుకోవడం. తమిళనాడులో బీజేపీతో ఉంటే మైనార్టీ ఓట్లు పడవని, ద్రవిడ ఓటు బ్యాంకు దూరం అవుతుందని భావించిన పళనిస్వామి ఒంటరి పోరికే సిద్ధమయ్యారు. కొంగునాడు, దక్షిణ తమిళనాడులో గౌండర్ మరియు దేవర్ సామాజిక వర్గాలపై అన్నా డిఎంకే ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. అన్నా డిఎంకే ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వారికి బలమైన మిత్రపక్షాలు లేకపోవడం. ఒకప్పుడు పల్లెల్లో అన్నా డిఎంకేకు ఉన్న 2 ఆకుల క్రేజ్ని ఓట్లుగా మార్చగల చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడం. కానీ యాంటీ డిఎంకే ఓటు బ్యాంకు మొత్తం తమకే పడుతుందని వారు నమ్ముతున్నారు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అసలైన ఎక్స్ ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు తమిళనాడులో 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు ప్రధాన మిత్రపక్షం తామే అనే స్థాయికి ఎదిగింది. దీనికి కారణం కె అన్నామలై. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అన్నామలై తమిళ రాజకీయాల్లో ఒక అగ్రెసివ్ స్టైల్ని పరిచయం చేశారు. డిఎంకే అవినీతిని పాయింట్ టు పాయింట్ టార్గెట్ చేయడం, ఎన్మన్ ఎన్మక్కల్ పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం ద్వారా బీజేపీకి ఒక ఊపు తెచ్చారు. ఇక్కడ బీజేపీ వ్యూహం ఇక్కడ చాలా క్లియర్. 1 హిందుత్వ ప్లస్ తమిళ గర్వం. వారు కేవలం హిందుత్వాన్ని మాత్రమే కాకుండా తమిళ సంస్కృతిని, నాయన్మారులు, అల్వార్లను ఓన్ చేసుకుంటున్నారు. రెండవది ఓట్ షేర్. 2024 ఎన్నికల్లో సీట్లు రాకపోయినా బీజేపీ కూటమి 11% పైగా ఓట్ షేర్ సాధించింది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం లేకపోవడం బీజేపీకి ఉన్న అతిపెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ది అల్టిమేట్ వైల్డ్ కార్డ్ తలపతి విజయ్ టీవీకే. సరిగ్గా క్లైమాక్స్కి ముందు వచ్చే ట్విస్ట్ లాంటిది దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ. ఎంజీఆర్, విజయకాంత్ తర్వాత ఆ స్థాయిలో సినిమా గ్లామర్తో వస్తున్న నాయకుడు విజయ్. 2026 ఎన్నికల టార్గెట్గా ఆయన పెట్టుకున్న టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. మరిక్కడ విజయ్ ఎజెండా ఏంటి? ఆయన ఎవరి ఓట్లు చీలుస్తారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్లో ఎక్కువగా యూత్ మరియు దళిత, అణగారిన వర్గాలున్నాయి. ఇన్నాళ్ళు ఈ ఓటు బ్యాంకు డిఎంకేకు అండగా ఉంది. ఇక్కడే అసలు రాజకీయం ఉంది. 1 విజయ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చీలిస్తే అది అన్నా డిఎంకేకు నష్టం, పరోక్షంగా డిఎంకేకి లాభం. 2 యువత మార్పు కోరుకొని డిఎంకేకు పడే ఓట్లు విజయ్ వైపు మళ్ళితే అది స్టాలిన్కు అతిపెద్ద ప్రమాదం. మూడవది చూసుకున్నట్లయితే విజయ్ ప్రసంగాల్లో సెక్యులరిజం, సామాజిక న్యాయం అని మాట్లాడుతూనే బీజేపీని, డిఎంకేను సమానంగా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఒక స్మార్ట్ పొలిటికల్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే నేత సీమాన్ కూడా 8% స్థిరమైన ఓటు బ్యాంకుతో తమిళ జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ కీలక పాత్ర పోషించనున్నారు. తమిళనాడులో పైకి ద్రవిడ సిద్ధాంతం కనిపించినా లోపల నడిచేది పక్కా క్యాస్ట్ పాలిటిక్స్. ఉత్తర తమిళనాడు తీసుకున్నట్లయితే 1 ఇయర్లు ఇక్కడ డిఎంకే వర్సెస్ పిఎంకే. నెక్స్ట్ పశ్చిమ తమిళనాడు తీసుకున్నట్లయితే గౌండర్లు.
ఇది అన్నా డిఎంకే మరియు బీజేపీలకు కంచుకోట. నెక్స్ట్ దక్షిణ తమిళనాడు తీసుకున్నట్లయితే దేవర్లు. ఇక్కడ అన్నా డిఎంకేకి పట్టున్న శశికళ దినకరన్ వర్గాల వల్ల ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అలాగే ఎన్నికల ప్రధానాంశాలు చూసుకుంటే 1 రాష్ట్ర హక్కులు వర్సెస్ కేంద్రం పెత్తనం, 2 డిఎంకే మంత్రులపై ఉన్న అవినీతి కేసులు, 3 పెరుగుతున్న నిత్యావసర ధరలు కరెంటు ఛార్జీలు, 4 ఉచిత పథకాల కంటిన్యూషన్. చివరిగా చెప్పాలంటే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒక 4 కార్నర్ ఫైట్. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే వర్సెస్ బీజేపీ వర్సెస్ టీవీకెలా జరగబోతున్నాయి. డిఎంకేకి తమ సంక్షేమ పథకాలు, స్ట్రాంగ్ కూటమే శ్రీరామ రక్ష. అన్నా డిఎంకేకి తమ పాత ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవడమే ఏకైక లక్ష్యం. బీజేపీకి తన ఉనికిని బలమైన సీట్లుగా మార్చుకోవడం ముఖ్యం. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వాలని విజయ్ చూస్తున్నారు. తమిళనాడు ఓటర్ ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడు, కానీ బ్యాలెట్ బాక్స్ దగ్గర వైలెంట్ రిజల్ట్ ఇస్తాడు. ఈసారి ఆ తీర్పు ఎవరికి పట్టం కట్టబోతుందో వేచి చూడాలి. ఇది తమిళనాడు రాజకీయాల పూర్తి విశ్లేషణ. మీకు ఏమనిపిస్తుంది? 2026లో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుంది? విజయ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.